భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి కార్యక్రమం ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమాశంకర్ అధ్యక్షతన ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జోహార్ బిఆర్ అంబేద్కర్, సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మన దేశాన్ని పాలకులు ముందుకు సాగించడం కోసం భారతదేశంలో ఉన్న విభిన్న కులాలు, మతాలు, జాతుల యొక్క అభివృద్ధికి దోహదపడే రాజ్యాంగాన్ని రూపొందించడంలో కత్తిమీద సాములాగా ఉన్న వ్యవహారంలో అంబేద్కర్ నాయకత్వంలో ఈ రాజ్యాంగం రూపొందించడం జరిగింది. భారతదేశంలో అణగారి వర్గాల అభివృద్ధికి, సమసమాజ స్థాపనకి, అలాగే అంటరానితనానికి నిర్మూలనకి ఉపయోగపడే విధంగా రాజ్యాంగం రూపొందించారు. ఆయన రూపొందించిన రాజ్యాంగాన్ని 2014 అధికారులు వచ్చిన ఈ మోడీ ప్రభుత్వం తూట్లు పొడుస్తూ మత విద్వేషాలకి. నమస్కారం. బాబాసాహెబ్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి ఈరోజు ఏలూరు జిల్లా స్ఫూర్తి భవన్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది. రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ నిర్మాత, అలాగే స్వతంత్ర భారతదేశానికి మొదటి న్యాయశాఖ మంత్రి, న్యాయ కోవిదులు, ఈనాటికి కూడా అనేక ఉద్యమాలకి స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ గారు. అంటరానితనం, అస్పృశ్యత పైన పోరుసెల్పిన గొప్ప వ్యక్తి. ఈరోజు భారతదేశంలో సక్రమంగా రాజ్యాంగాన్ని అమలు చేస్తే భారతదేశం అభివృద్ధి చెందేది. పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా నేటి ఫ్యాసిస్టు బీజేపీ ప్రభుత్వం అనుసరించే వైఖరి కానీ వీటిపైన పోరు సలపాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో ప్రజలు అంటరానితనం, అస్పృశ్యత పైన, సమాజంలో ఉండేటటువంటి వెనుకబాటుతనం పైన ఆయన ఆలోచన చేసి గొప్ప ఆయుధాన్ని